కుండపోత వర్షాలతో నెల్లూరు జిల్లా ఇంకా ముంపులోనే ఉంది. వరదల ధాటికి గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో సహాయక చర్యల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల నిన్నటి ఆహార పొట్లాలని ఇవాళ కూడా పంచుతున్నారు. దీంతో మనుబోలు మండలం కొలనుకొదరు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక అల్పపీడనం ప్రభావంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 6 మృతి చెందారు. కుండపోత వర్షాలతో నెల్లూరు జిల్లా ఇంకా ముంపులోనే ఉంది. వరదల ధాటికి గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో సహాయక చర్యల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల నిన్నటి ఆహార పొట్లాలని ఇవాళ కూడా పంచారు. దీంతో మనుబోలు మండలం కొలనుకొదరు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక అల్పపీడన ప్రభావంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 6 మృతి చెందారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన తమిళనాడులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా కుండపోత వానకు జలమయమైన చెన్నై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరోవైపు వర్షం తగ్గినా వరద ప్రభావం కొనసాగుతుండటంతో స్కూళ్లకు ఈ నెల 22 వరకు సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం. 2 వారాల పాటు భారీ వర్షాలు తమిళనాడును వణికించాయి. చెన్నై మహానగరం నీట మునిగింది. 5 అడుగుల మేర నీట మునిగిన మహానగరం రహదారులు చెరువులను తలపించాయి. బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి. ఒకవేళ అత్యవసర పని మీద బయటకు వెళ్లాలంటే పడవల మీద ప్రయాణం సాగించే దుస్థితి. ఇలా 2 వారాల పాటు చెన్నై వాసుల జీవితం నిత్యం నరకంగా మారింది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు సునామీని సృష్టించాయి. 2 వారాల పాటు వర్షాకాలాన్ని తలపించేలా కురిసిన కుంభవృష్టి రాష్ట్ర జనజీవనాన్ని కోలుకోలేకుండా చేశాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాన దెబ్బకు చెన్నై సముద్రంలా మారిపోయింది. స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మృతి చెందారు. 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద కొనసాగుతుండటంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లకు ఈ నెల 22 వరకు సెలవులు ఇచ్చినట్లు ప్రకటించింది. చెన్నైలో డ్రైనేజీతో పాటు రోడ్ల పునరుద్ధరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మున్సిపల్ సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. రోడ్లపై విరిగిపడిన స్తంభాలను, చెట్లను తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. ఇక వరదల దెబ్బకు చెన్నైలో కూరగాయల ధరలు ఆకాశానంటున్నాయి. టమాటో, బీన్స్ ను కిలో 100 రూపాయలకు పైగా అమ్ముతున్నారు. ఇదే అదునుగా రేట్లు పెంచి అమ్ముతున్నారు దళార్లు. దీంతో ప్రభుత్వమే సబ్సిడీలో కూరగాయల్ని ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. తమిళనాడు పూర్తిగా కోలుకోవాలి అంటే మరో వారం పట్టే అవకాశం ఉంది. 2 వారాల పాటు నరకం చూపించిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో చెన్నై వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో విలయతాండవం చేసిన భారీ వర్షాలు శాంతిస్తున్నాయి. 3 రోజుల పాటు కురిసిన వర్షాలు నెల్లూరు జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి. రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. అటు తిరుమలలో బండరాళ్లు దొర్లిపడుతుండడం భక్తుల్ని బెంబేలెత్తిస్తోంది. వాన, కుండపోత వాన. వర్షాకాలంలో మొహం చాటేసిన వరుణుడు శీతాకాలంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను నిలువునా ముంచేశాయి. జనజీవనాన్ని స్తంభింపచేశాయి.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 500 చెరువులకు గండ్లు పడటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కైవల్య నది, స్వర్ణముఖి, కాళంకి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కండలేరు, సంగం, నెల్లూరు బ్యారేజీల నుంచి వరద పోటెత్తుతోంది. ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం. వానల ప్రభావంతో జిల్లాలో 20 మందికి పైగా చనిపోయారు. అయితే నెల్లూరు జిల్లాలో వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నా వరద ప్రభావం మాత్రం ఇంకా భీకరంగానే కొనసాగుతోంది. ఎటు చూసినా కాలనీలు నీట మునిగే ఉన్నాయి. దీంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి రెస్క్యూ బృందాలు. ఓ రోడ్డును పునరుద్ధరిస్తూ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం 61 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతోంది. అటు చిత్తూరు, కడప, ఉభయ గోదావరి జిల్లాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాలు తగ్గాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ విజృంభించాయి. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. అయితే నెల్లూరు జిల్లాని మాత్రం పూర్తిగా వర్షాలు వీడినట్లే కనిపిస్తున్నాయి. ఏపీలో కురిసిన వర్షానికి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల హెక్టార్లలో వరి పంట నీట మునిగిపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదంటున్నారు స్థానికులు. ఓవైపు వర్షాలు నెల్లూరు జిల్లాను ఉడికిస్తుంటే మరోవైపు నిన్న అర్ధరాత్రి భూప్రకంపనలు జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. ఇటు తిరుమల శ్రీవారి భక్తులకు బండరాళ్ల బెడద ఉనికిస్తోంది. వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో బండరాళ్లు దొర్లి పడుతుండటంతో ఉనికిపోతున్నారు. దీంతో టీటీడీ సిబ్బంది రాత్రి సమయాల్లో ఘాట్ను మూసివేశారు. సిబ్బంది అప్రమత్తమై తొలగింపు కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లాలో వరదలు, సహాయక చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, నిన్నటి ఆహార పొట్లాలను ఇవాళ అందించడానికి సంబంధించి ఫిర్యాదులు అందుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు? అలాగే ఎందుకు ముఖ్యమంత్రి సమీక్షించినా స్వయంగా ఇప్పటికీ ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి ప్రజలు? రిషి, ఇక్కడ రెస్క్యూ చేయడంలో కానీ, అదేవిధంగా వరద సహాయక కార్యక్రమాలు అందించడంలో కానీ అటు పాలకులకి అదేవిధంగా అధికారులకు మధ్య సమన్వయం చాలా స్పష్టంగా లోపించిందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు 4 రోజుల నుంచి మనుబోలు మండలం, కొలనకుదురు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల్లో దాదాపుగా వరద నీటిలోనే అవన్నీ కూడా మునిగిపోయాయి. అయితే అవి అక్కడి నుంచి అక్కడ బాధితులందరూ కూడా బయట ఇతర ప్రాంతాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనుబోలు సమీపంలో అటు పంబలేరు, కండలేరు వాగు తెగిపోవడంతో జాతీయ రహదారి కట్ అయిపోయి ఆ నీరంతా కూడా ఈ గ్రామాన్ని ముట్టడం జరిగింది. ఇప్పటికే ఆ గ్రామంలో గత 3 రోజుల కిందట విష సర్పాలు కూడా అక్కడ ఇళ్లలోకి వచ్చి ఆ వరద నీటి ద్వారా అక్కడ కొంతమందిని కూడా కాటు వేయడం జరిగింది. అలా 2 ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న ఉదయం ఇక్కడ నెల్లూరు నుంచి పంపించినటువంటి ప్రత్యేకంగా ఆహార ప్యాకెట్లని మనుబోలుకు పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం. ఆ తర్వాత మనుబోలు నుంచి ప్రత్యేకమైనటువంటి బోట్ల ద్వారా నిన్న రాత్రి వాటికి అందించడం, ఆ రాత్రి అర్ధరాత్రి అవడంతో అప్పటికే ఉదయం తయారు చేసిన కావడం, పైగా వర్షాకాలం కావడంతో ఆ ఫుడ్ అంతా కూడా కలుషిత ఆహారంగా మారిపోయింది. అయితే విధులైన పరిస్థితుల్లో 3 రోజుల నుంచి ఆహారం లేకపోవడం, అదేవిధంగా మంచినీళ్లు తాగే పరిస్థితి కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులందరూ కూడా కొన్ని వందల మంది ఆహారాన్ని తిన్నటువంటి పరిస్థితి. తిన్న తర్వాత ఇవాళ ఉదయం ఆ కలుషిత ఆహారం తీసుకున్న మొత్తం దాదాపు ఒక 100 మంది వరకు పూర్తిగా అస్వస్థకు గురవడం జరిగింది. అయితే వారిలో కొంతమందికి విరోచనాలు, వాంతులు కూడా రావడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ముందుగా మనకి సమాచారం అందించడం జరిగింది. అయితే వెంటనే ఇక్కడ ఉన్నతాధికారులకు ఆ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే కొన్ని టీమ్స్ ని అక్కడ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ బాధితులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, కలుషిత ఆహారం తిని వారందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆ ఊర్లంతా వరద నీరు చుట్టుముట్టేసింది. దీంతో అక్కడే ఉన్నటువంటి కొన్ని తాత్కాలికమైనటువంటి మందులు, టాబ్లెట్స్ వేసుకొని వారు కొంతవరకు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది పరిస్థితి, వృద్ధుల పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉండబోతుంది అనేటువంటి ఫోన్స్ కూడా మనకు వస్తున్నాయి. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటికే మంత్రి నారాయణతో కూడా మనం ఈ విషయం మాట్లాడడం జరిగింది నేరుగా ఆయనతో. ఆయన కూడా వెంటనే ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వెంటనే కొన్ని టీమ్స్ ని కూడా అక్కడ పంపించి ఎవరైతే
బాగా సివియర్ గా బాధపడుతున్నారో వారిని కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇకపోతే వరద బీభత్సానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 4 రోజుల నుంచి కట్ అయినటువంటి జాతీయ రహదారి పునరుద్ధరణ పనులు ఇప్పటి వరకు కూడా ఆ పునరుద్ధరణ పూర్తి కాలేదు. అయితే ఇవాళ రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. కానీ మళ్ళీ వర్షం రావడం, అటువైపు నుంచి వరద కూడా పైనుంచి కూడా కొంచెం ఎక్కువ అవుతుండడంతో రేపు ఉదయానికి జాతీయ రహదారు పనుల పునరుద్ధరణ పూర్తవుతుంది. రాకపోకలు తిరిగి యథాస్థానానికి చేరుకుంటాయని చెప్పి అటు అధికారులు చెప్తారు. మొత్తం మీద నెల్లూరు నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలుగా ఏదైతే ఉన్నాయో మన్సూర్ నగర్ కావచ్చు, అదేవిధంగా పరమేశ్వర నగర్, ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా 2 రోజుల నుంచి కూడా వరద నీరు చుట్టుముట్టడంతో ఇప్పుడే కొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంతాల్లో దాదాపుగా 1000 ఇళ్ల వరకు 8 అడుగుల లోతు నీటిలోకి రావడంతో కొన్ని ప్రత్యేకమైన బోట్స్ ను కూడా తీసుకొచ్చి అక్కడ రెస్క్యూ చేస్తూ ఎవరైతే ఇళ్లలో చిక్కుపోయి ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇవాళ ఉదయం కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ నెల్లూరులో వర్షం ప్రారంభం అవడంతో అటు వరద సహాయక చర్యలకి ఇబ్బంది కలిగించడం, అదేవిధంగా రెస్క్యూ చేసే వరకు కూడా కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటికే అటు సీఎం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో అటు మంత్రి నారాయణ, అదేవిధంగా సిద్ధారావు గారు ఇక్కడ పర్యవేక్షిస్తున్నప్పటికీ కొంత వరద బీభత్సం అంతకంతకు పెరుగుతుండడం, నెల్లూరు చెరువుల నుంచి ఫ్లోటింగ్ కూడా వాటర్ ఎక్కువగా ఉండడంతో కొంత రెస్క్యూ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఎదురవుతూనే ఉన్నాయి. ఋషి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.